దీన్ని ఆత్మ కూడా బాగా దొరుకుతుంది కదా. నెల 2 నెలలు ఉండి వెళ్ళడం వెళ్తా స్థానిక ఉండే ఏదో ఒక ఆడుతున్నాం. ఊరికే అడిగితే ఇచ్చాను సార్ నా బండి అంటే కుదరదు. లైసెన్స్ లేని వాడికి బండి. సంఘంలో అలానే జరిగింది. గుసిరెడ్డిపాలెంలో మున్సిపాలిటీలో పనిచేస్తాడు. సంఘంలో ఏదో మళ్ళీ తాగడానికని వస్తున్నాడు. వాళ్ళ బంధువులింట్లో ఫంక్షన్ అయితే వస్తా ఒక ఆటోని తప్పించి ముందుకెళ్ళాడు. ఆటో దగ్గర కింద పడ్డాడు. వెనకాల వచ్చి లారీ వాడి మీదకి వెళ్ళిపోయాడు. యాక్సిడెంట్ అంటే అంత ఇదిగా జరుగుతున్నాయి హైవేలో, నేషనల్ హైవేలో. అట్లీస్ట్ మనకి ఈ హెల్మెట్ పెట్టుకుంటే దాదాపు మనకి తలకి ఇంజరీ కాకపోతే చాలు, మనం బ్రతికిపోతాం. తలకి దెబ్బ తగిలి తల పగిలిందంటే ఇంకా వాడు అనాథ అయిపోయినట్టు. ఇంట్లో అమ్మ నాన్నకి ఎక్కువైతాడు, పెళ్ళైన వాడితే భార్యలు కూడా ఎక్కువైపోతారు. సో ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ పెట్టుకోండి. అమ్మా నాన్నలు ఎవరన్నా పెద్దవాళ్ళు ఉన్నా కూడా చెప్పండి, మీ పిల్లలకి హెల్మెట్ పెట్టుకుని వెళ్ళరా బాబు ఆడికెళ్ళినా కూడా అని చెప్పండి. కొడుకులకు చెప్పండి, మనోళ్ళకి చెప్పండి, అందరికీ చెప్పండి. తర్వాత లైసెన్స్ ఇంపార్టెంట్. లైసెన్స్ లేకుండా బండి తోలితే, బైక్ తోలితే, కారు కానీ ఏ బండి తోలినా కూడా వాడికి ఇప్పుడు నాన్ బెయిలబుల్ అయిపోయింది. మర్డర్ కేసుతో సమానం. బయట నుంచి ఎవరన్నా కానీ గంజాయి అట్లా అమ్మడానికి వస్తే, కొత్త మనుషులు వస్తే నాకు కానీ మీ ఎస్ఐ రాజేష్ గారు తెలుసు కదా మీకు, మీ కొత్త ఎస్ఐ గారు ఇప్పుడు నెల అవుతుంది వచ్చి, కంపల్సరీగా ఫోన్ చేసి చెప్పండి. మీరు రాలేని పక్షంలో 112 డైల్ 112 ఉంది కదా, 100 లాగే మనకు 112 నంబర్ ఉంది. దానికైనా కాల్ చేసి అయ్యా మా ఏరియాలో ఇక్కడ ప్యాకెట్ ఆడుతున్నారు, ఇక్కడ మందు తాగుతున్నారు, లేకపోతే ఇక్కడ గంజాయి తాగుతున్నారు, ఇలాంటివన్నీ చెప్పాలి. వదిలేశారనుకో ఈరోజు నీకుంటుంది, నిన్ను చూసి నలుగురు తయారవుతారు, కాలనీ మొత్తం తాగిన తర్వాత అమ్మా నాన్న కొడతారు, భార్యను కొడతారు. పెరిగేది అది. అందుకని అలాంటి తప్పులు చేయకండి, కష్టపడండి. కష్టపడి ఆటో తోలేమో లైట్ గా కాస్త తాగేసి పడుకుంటే బాగా రిలీఫ్ వస్తుందని ఐడియా అనే కాన్సెప్ట్ ఉంటున్నారనమాట. లేకపోతే ఒక క్వార్టర్ ముందు తలకాయ తాగుతారు కదా, పొద్దుల్లా కష్టపడి సాయంత్రం దాకా అవి తాగితే మనకు రిలీఫ్ వస్తుందనే ఒక అపోహతోటి మందు తాగేస్తున్నారు. ఈ మందు తాగి ఆటో తోటి యాక్సిడెంట్ చేస్తున్నారు, కాళ్ళు ఎరగొట్టుకుంటున్నారు. జరుగుతున్నాయి మీ ఊర్లో, చాలా జరిగాయి. హైవేకి పోండి, బర్రె గుద్ది పడిపోతున్నారు, మనిషి గుద్దుకొని పడిపోతున్నారు, చాలా మంది చనిపోతా ఉన్నారు. అందుకని ప్రతి ఒక్కరు కూడా బైక్ ఉన్న ప్రతి ఒక్కరు హెల్మెట్ వాడాలా. మీలో హెల్మెట్ ఎంతమంది కొంచెం చెప్పు. 40 బైకులుంటే కనీసం 10 కూడా లేవు. అర్థమైందా? ఈ రోజు నుంచి ఎవరైనా సరే నేషనల్ హైవే పైకి, జాతీయ రహదారి పైన హెల్మెట్ లేకుండా వస్తే వాడికి 5,000 రూపాయలు జరిమానా కంపల్సరీ కట్టి తీరాలి. కట్టనంటే బైక్ తీసుకెళ్లి స్టేషన్లో పెట్టేస్తారు. కానీ ముందుగా అన్ని ఊర్లు తిరిగి అన్ని కాలనీలో చెప్తా ఉన్నాం. అది రేపటి నుంచి అమల్లోకి వస్తుంది. అది మిమ్మల్ని కాపాడుతుంది. హెల్మెట్ లేకుండా రోడ్డు మీద పడితే తల పగిలిపోతుంది. తలలో చిన్న మెదడుకి దెబ్బ తగిలినా కూడా కోమాకి వెళ్ళిపోతాడు. మనిషి అచేతనంగా తయారవుతాడు. చలనం లేని వాడిలాగా తెలివి కోల్పోతాడు. అదే హెల్మెట్ పెట్టుకుంటే కాలు చేరిగితే మనం బ్రతుకుతాం, ఇబ్బంది లేదు. ఒక నెలకు 2 నెలలుగా కట్టుకుంటుంది, మళ్ళీ మన పని మనం చేసుకుంటాం. దానికోసం గాను హెల్మెట్ ఎవరైతే బైక్ తోలుతున్నారో ప్రతి ఒక్కరూ హెల్మెట్ కంపల్సరీగా ధరించండి. 500 రూపాయలు అయితే 1000 రూపాయలు. ఎవరైనా బ్యాంక్ నుంచి కాల్ చేసినా, ఈ ఏటీఎం పిన్ చెప్పమన్నా, ఓటీపీ చెప్పమన్నా దయచేసి ఎవరు చెప్పకండి. బ్యాంక్ వాడు ఎవడు మీకు కాల్ చేయడు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఫోన్ చేస్తున్నా, ఆంధ్ర బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తున్నా, నీ అకౌంట్ ఎక్స్పైరీ అయిపోయింది, తర్వాత నీ ఏటీఎం పిన్ మార్చాలా, లేదంటే మీకు ఒక ప్రైజ్ వచ్చింది, ఈ నంబర్ చెప్పండి, 500 ఏంటి మీకు 1000 రూపాయలు గిఫ్ట్ వస్తుంది, లేకపోతే 1000 రూపాయలు ఏంటి 10,000 రూపాయలు గిఫ్ట్ వస్తుంది. ఇవన్నీ కూడా ఏవి తాకమాకండి. తర్వాత ఈ లింకులు పెడతారు, ఏపీకే లింక్ అంటారు, XYZ అంటే ఒక నంబర్ లాగా ఉంటుంది తప్ప దానిలో ఏమి మ్యాటర్ ఉండదు. ఏదో చూద్దానికి గబాలను ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేయగానే నీ డేటా అంతా అవతలకి వెళ్ళిపోతుంది. నీ ఫోన్పేలో డబ్బులు ఉంటే లాగేసుకో. అందుకని అవి కూడా ఓపెన్ చేయాలి. దానిలో ఇన్ఫర్మేషన్ ఏమీ లేదు, డిలీట్ చేసేయి అంతే. మెసెంజర్లో కానీ ఫేస్బుక్లో కానీ ఒకటి పడితే వాడు మీకు మెసేజ్లు పెడుతుంటే హాయ్ బాయ్ అని, షేర్ చాట్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ. ఒక అమ్మాయి అట్లానే ఇన్స్టాగ్రామ్ పరిచయమైన పిల్లడు తెలిపితే 2 సంవత్సరాలు దొరికింది.
2 సంవత్సరాలు పెట్టింది కొట్లాడడానికి. అట్టుబడి ఢిల్లీకి వెళ్ళింది. ఢిల్లీ నుంచి కొట్లాడడానికి మాకు 2 సంవత్సరాలు పట్టింది. మన మండలంలో అమ్మాయి. అందుకని చాలా చాలా జాగ్రత్త. ఆడబిడ్డలుంటే కాపాడుకుంది, మగ పిల్లలుంటే జాగ్రత్తలు చెప్పండి అందరూ కూడా.